మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ప్రభాస్ పేరే చెబుతారు. 30 ఏళ్లు దాటిపోయి చాలా కాలమైనా ప్రభాస్ స్టిల్ అన్మ్యారీడ్ పర్సన్గానే ఉన్నాడు. ప్రభాస్ కంటే చిన్నవాళ్ళు, ప్రభాస్ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలకు కూడా పెళ్ళిళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేశారు. కానీ ప్రభాస్ మాత్రం సినిమాలపైనే ఫోకస్ పెట్టి పెళ్లి జోలికి వెళ్ళలేదు. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా ఒక్కో సినిమా చూసుకుంటూ వెళ్తున్నాడే తప్ప మ్యారేజ్ విషయం మాత్రం చెప్పడం లేదు. మరోవైపు టాలీవుడ్ స్వీటీ అనుష్కతో ప్రేమ ఆయన ఉందని చెబుతారు, కానీ దానికి స్పష్టమైన ఆధారాలేమీ లేవు. అనుష్క కోసమే ఇన్నాళ్ళు ఆగాడని చెప్పడానికి రుజువులు కూడా లేవు. దాంతో ప్రభాస్ పెళ్ళెప్పుడు అంటూ అందరూ ఆయన పెదనాన్న కృష్ణంరాజును అడుగుతున్నారు. అందరికీ సమాధానం చెప్పలేక ఆయన కూడా సతమతమైపోతున్నాడు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఆసక్తికరమైన వార్త చెప్పింది. ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత కీలకమైన ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ రాలేదు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే, ప్రస్తుతం ప్రభాస్ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేసింది. అయితే ప్రభాస్ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడని, ఆ సినిమాలు కంప్లీట్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాడని తమకు మాటిచ్చాడని అసలు విషయం చెప్పింది. తమది చాలా పెద్ద కుటుంబమని, అందరిలో కలిసిపోయే అమ్మాయే తమకు భారీగా రావాలన్నది ప్రభాస్ కోరిక అని శ్యామలాదేవి వెల్లడించింది. ప్రభాస్ ఎప్పుడు తమతో కలిసి ఉండాలని కోరుకుంటాడని, తనకొచ్చే భార్య కూడా తనలాంటి ఆలోచనలు కలిగి ఉన్న అమ్మాయి అయితే తనకు ఇబ్బంది ఉండదని ప్రభాస్ భావిస్తున్నాడని తెలిపింది. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం చేస్తున్నాడు. అది పూర్తవగానే జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ఓ పిరియాడికల్ డ్రామా చిత్రంలో నటిస్తాడు. ఆ సినిమా చిత్రీకరణ త్వరగానే పూర్తవుతుందని, ప్రభాస్ పెళ్లి ఒకవేళ జరిగితే ఈ ఏడాది డిసెంబర్లో కానీ వచ్చే ఏడాది జనవరిలో కానీ ఉండే అవకాశాలున్నాయి. శ్యామలాదేవి మాట్లాడుతూ, ప్రభాస్ పెళ్లి విషయంలో ఎన్ని కథనాలు వచ్చినా తమ కుటుంబ సభ్యులు మాత్రం వాటిని పట్టించుకోరని చెప్పింది. ప్రభాస్కు భార్య అయ్యే అమ్మాయి కూడా తమలో కలిసిపోతుందని భావిస్తున్నామని, అలాంటి అమ్మాయి తమ ఇంటి కోడలిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.